పాండవుల సైన్యాన్ని చూసి భయపడిన దుర్యోధనుడు ఏం చేశాడో తెలుసా? తన భయాన్ని దాచుకోవడానికి గురువైన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి, అస్మాకం తు విశిష్టాయే తాన్ నిబోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమీతే. ఓ ద్విజోత్తమ, మన సైన్యంలో ఉన్న ప్రముఖ నాయకులు ఎవరో ఇప్పుడు మీకు చెప్తాను. వారిని మీరు తెలుసుకోవడానికి నేను వారి పేర్లు చెప్తున్నాను. దుర్యోధనుడి మాటల్లో ఆత్మవిశ్వాసం కంటే ఆత్మరక్షణ ఎక్కువగా కనిపిస్తుంది. అతడు తన సైన్యాన్ని పరిచయం చేస్తున్నట్లు అనిపించినా వాస్తవానికి తన భయాన్ని దాచుకుంటున్నాడు. మన వాళ్ళు బలవంతులు, మన దగ్గర మహావీరులున్నారు అని తనకి తానే ధైర్యం చెప్పుకుంటున్నాడు. ఇక్కడ మనకు ఒక గొప్ప జీవన పాఠం ఉంది. బయట ప్రపంచానికి ఎంత ధైర్యంగా కనిపించినా మనసులోని భయం మన మాటల్లో బయటపడుతుంది. ఈ శ్లోకం మనకు చెప్తుంది, అసలు శక్తి బయట సైన్యంలో కాదు, మనసులోని స్థిరత్వంలో ఉంటుంది. ధర్మం ఉన్న చోటే నిజమైన బలం ఉంటుంది. అదే భగవద్గీత మనకు అందించే శాశ్వత సత్యం.